హలో గాయ్స్, వెల్కమ్ టు అంజలి ప్రక్ష వ్లాగ్స్. అంజలి ఈరోజు వీడియో చేయదు కదా, ఈరోజు నేనే వీడియో చేస్తాను. ఐమ్ ప్రక్ష. ఈరోజు మా మమ్మీ ఏంటో చికెన్ కర్రీ అండ్ పలావ్ చేసింది. ఈరోజు టాపిక్ అంతా దాని గురించి. సరే వెళ్దాం పదండి, ఎట్లా చేస్తుంది చూడటానికి. ఫస్ట్ అయితే మా మమ్మీ చికెన్ తీసుకుని దాన్ని నీట్గా వాష్ చేసింది. దానికి కాల్సిన కారం, ఇంకా ఉప్పు, సాల్ట్, ఇంకా టర్మరిక్, పసుపు, ఇంకా టమాటాలు, ఉల్లిపాయలు అండ్ 4 పచ్చిమిర్చీలు కోసుకొని పెట్టుకుంది. అండ్ ఫ్రెష్గా పేస్ట్ చేసింది, జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ ధనియాలు, కొబ్బరి అవన్నీ మిక్సీ అట్టి దాని తర్వాత కొత్తిమీర తీసుకుని అండ్ చికెన్ మసాలా అండ్ గరం మసాలా అండ్ తర్వాత మనం మంచిగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసింది. దాంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిర్చీలు వేసుకొని అవి మంచిగా ఫ్రై అయ్యేంత వరకు కొంచెం వెయిట్ చేయాలా. దాని తర్వాత 2 స్పూన్స్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసింది. దాని తర్వాత టమాటా వేసేసి టమాటా మంచిగా ఫ్రై చేయాలి. వాటి అన్ని మొత్తం మంచిగా ఫ్రై అయిన తర్వాత చికెన్ వేసుకొని నీట్గా వాష్ చేసిన చికెన్ వేసేసుకొని వాటి మంచిగా కొంచెం కలుపుకోవాలి. దాని తర్వాత 2 minutes క్లోజ్ చేసి మళ్ళీ ఉంటుంది దాంట్లో సాల్ట్ వేయాలి. 2 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ అండ్ కారం వేసుకోవాలి. 2 స్పూన్స్ ఆఫ్ కారం అండ్ మీకు తగినంత పసుపు. మంచిగా కలుపుకోవాలి. మంచిగా కొంచెం కలుపుకున్న తర్వాత క్లోజ్ చేయాలి. దాంతో చికెన్ నుంచి వచ్చే వాటర్ ఉంటాయి కదా, అవన్నీ మంచిగా ఉడికాలి. అవన్నీ మంచిగా బాగా బాయిల్ అవ్వాలి. అవిన తర్వాత కొంచెం దాంట్లో కొంచెం వాటర్ వేసుకోవాలి. తర్వాత ధనియాల పొడి వేసుకోవాలి. తర్వాత చికెన్ మసాలా, మీకు తగినంత చికెన్ మసాలా వేసుకోవాలి. అండ్ గరం మసాలా, ఒక 2 స్పూన్స్ ఆఫ్ గరం మసాలా వేసుకోవాలి. దాని బాగా అన్నీ మిక్స్ చేసుకోవాలి కొంచెంసేపు. తర్వాత అది నీట్గా బాయిల్ అయిన తర్వాత మనం ఉంటున్న కొత్తిమీర, కరివేపాకు, కొత్తిమీర వేసుకోవాలి. మన చికెన్ ఎప్పుడైతే కొత్తిమీర వేసుకోవడానికి టైం అయింది, కొత్తిమీర వేసేసుకొని చేస్తే అయిపోయింది చికెన్ కర్రీ. టేస్టీ యమ్మీ చికెన్ కర్రీ రెడీ. నెక్స్ట్ అయితే ఇప్పుడు మనం పలావ్కి వెళ్ళాం. పలావ్ కావాల్సినవన్నీ దానికి కావాల్సింది కొత్తిమీర అండ్ టమాటా అండ్ ఉల్లిపాయలు, 3 పచ్చిమిర్చీలు వేసుకోవాలి. దాని తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ పలావ్ కావాల్సిన స్పైసెస్ అండ్ బిర్యానీ మసాలా
అండ్ గరం మసాలా తీసుకోవాలి. ఇవన్నీ తీసుకున్న తర్వాత ఒక బౌల్లో ఉంటున్న ఒక ఆయిల్ వేసుకోవాలి. నెయ్యి ఉంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు మనం, లేక పర్వాలేదు వేసుకోకపోయినా. దాని తర్వాత బిర్యానీకి కావాల్సిన స్పైసెస్ అన్నీ వేసుకోవాలి. దాన్ని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. దాని తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చీలు వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అనిచ్చేలా చూసుకోవాలి. అండ్ మనం మంచిగా గ్రైండ్ చేసి పెట్టుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. 2 స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్. వాటిని మంచిగా కొంచెం ఫ్రై అయినట్టు చూసుకోవాలి. దాని తర్వాత మనం కట్ చేసి పెట్టుకుని ఒక టమాటా వేసుకోవాలి. వాటిని అన్ని టమాటాస్, ఉల్లిపాయలు అవన్నీ మంచిగా ఫ్రై అయ్యేటట్టు 2 minutes అట్లా చూసుకోవాలి. దాని తర్వాత దాంట్లోకి కొత్తిమీర వేసుకోవాలి. పుదీనా కూడా వేసుకోవాలి. దాని తర్వాత మన గరం మసాలా వేసుకోవాలి. దాని తర్వాత బిర్యానీ మసాలా కూడా వేసుకోవాలి. వాటిని అన్నిటిని ఒక 2 minutes అట్లా ఫ్రై అయిన తర్వాత మనం 2 glasses ఆఫ్ రైస్ తీసుకున్నాం.